అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి గోధుమ రవ్వ పాయసము ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం కుక్కర్లో కొంచెం నెయ్యి పోసుకుని జీడిపప్పు ద్రాక్ష వేయించి పక్కకు పెట్టుకున్నాక 1 కప్పు గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు వేయించుకున్నాక ఇందులోకి 2 కప్పులు నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ రానిస్తే మెత్తగా కుక్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. బెల్లం వేసే ముందే 1 కప్పు బెల్లం పొడి సరిపోతుంది. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి అనేది మీ ఇష్టం అండి. కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకున్నా ఈ పాయసంలోకి టేస్ట్ బాగుంటుంది. కొంచెంగా ఇలాచీ పౌడర్ కూడా వేసి అన్నీ మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో జీడిపప్పు ద్రాక్ష వేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మన టేస్టీ గోధుమ రవ్వ పాయసం రెడీ అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.